పెట్టింది. అవ్వమ్మ కూడా కొంతమంది 2, 3 సార్లు కానీ అవ్వమ్మ కూడా వినదేమో అన్నట్టుగా సాతానికి అనిపించి ఆ ఫ్రూట్ని బాగా ఆ తయారైన ఫ్రూట్ వైపు చూపించింది. అప్పుడు అవ్వమ్మ ఆ ఫ్రూట్కి ఆకర్షించబడి ఆహా అనుకుందంట. అప్పుడు అనుకుంది సాతాను, పని అయిపోయింది. ఇంకా ఏమనుకుంది, నాకు ఇంకా పని అయిపోయింది, ఇంకా మొత్తం దేవుని ఆజ్ఞ ఏమి, దేవుడు లేడు ఎవడో లేడేక, నా మాట వినేస్తుంది ఇంక అవ్వమ్మ అనుకుని ఇంకా ఇంకా తిప్పుతుంది. అవ్వమ్మ 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 నా పెనిమిటి వస్తున్నాడంటే, నీ పెనిమిట అదిగా అక్కడ ఉన్నాడు. ఈలోపు ఆ పండు ఎలాగుందో, ఆ పండు పైన ఆకు చూడు ఎంత నిగనిగలాడుతుందో. చెప్పగా విని ఇంకా అవ్వమ్మ ఆ సాతాను మాట వినేసి అప్పుడు వెళ్ళి ఆ ఫ్రూట్ తింది. ఆ ఫ్రూట్ తినగానే వాళ్ళు దేవుని ఆజ్ఞను అతిక్రమించేశారు. అప్పుడు సాయంకాలం పూట ప్రతిరోజు జరుగుతున్నట్లే సాయంకాలం పూట దేవుడు వస్తే దేవుని ముఖం చూడడానికి వీళ్ళకి మనసు రాక దాక్కుని ఉంటారు. అప్పుడు దేవుడు పిలుస్తాడు వాళ్ళని. పిలిస్తే అప్పుడు ఆదాం అంటాడు, అయ్యా నీ మాటను మితిమీరిపోయాం, నీ ఆజ్ఞ అతిక్రమించాం, నువ్వు చెప్పిన శాసనాన్ని మేము విడిచిపెట్టేశాం, దానికి కారణం నేను కాదు. ఎన్ని సాకులు చెప్పి ఇంకా తప్పు అయిపోయింది. ఇక ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు. దేవుడు కోపం వచ్చి అన్నాడు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మనమైతే వెళ్ళిపోమన్నప్పుడు వాడి ముఖం కూడా మళ్ళీ చూడం. చాలా కాలం మనం కోపంగా ఉండిపోయి ఇంకా ఆడి పని ఏంటో చూడాలి, ఆడంతే ఏంటో చూడాలి. ఇక తాడు దిగిపోయేదాకా సాగదెత్తానే ఉంటాం. భార్య భర్తలైనా, స్నేహితులైనా, కుటుంబీకులు ఎవరైనా అంతే. వారికి మనసులో ఒక చెడు అభిప్రాయం కలిగిందంటే తాడు తెగిపోవలసిందే. అది అడిగేదాకా కడుపు బాగదు మనకి. అది తాడు పెడు తేలిపోయేదాకా అది నిద్ర ఉండదు మనకి ఇంకా. కానీ దేవుడు అంటున్నాడు, ఆదాముని అవ్వమ్మను పిలిచి, మీరు నాకు విరోధంగా నడిచారు కనుక ఎక్కడి నుంచి వెళ్ళిపోండి. అవ్వమ్మంది, నువ్వు చెప్పేది ఏంటి, ఇంకా నాకు ఫ్రూట్ తినేశాను, నాకు బలమైన శక్తి ఒకటి ఉంది నా పక్కనే, రా ఆదామా వెళ్ళిపోదాం అని చెప్పి ఆదాం చేపట్టుకుంటే ఆదాం మాత్రం, అమ్మమ్మ ఒక్కసారి ఆగుతావు నువ్వు, ఒకసారి ఇప్పటికే చేసింది చాలు, ఏంటి ఆగేది, ఆయన ఉండమని ఉంటావండి వెంకను, నడు అమ్మ నీకు దండం పెడతాను తల్లి, అవ్వమ్మ కొంతసేపు ఆగమ్మ, నీ మాటిని అయిపోయింది, ఇంకా కొంతసేపు ఆగమ్మ, ఇంకెంతసేపు ఆగేది, రమ్మ అది వెళ్ళిపోమని చెప్తాను నిన్ను. అయితే ఆయన సంపాదించాడు, ఆయన పొలం ఇది, వెళ్ళిపోమంటుంటే మనం బతకలేమేంటి ఇంకా. ఇప్పుడు దాకంటే ఆయన మాట అన్నాం, నాకు తోడు వచ్చింది, ఇప్పుడు నేను వెళ్ళిపోతే ఇప్పుడు ఫ్రూట్ తిన్నాం కదా, ఇంటికి వెళ్తే బిర్యానీ పెడతా, నాకు వెళ్ళిపోతాం రా అంటే, నీకు దండం పెడతానే తెల్ల ఆగమ్మా, ఏంది ఆగేది. ఇద్దరు పట్టుకునేటప్పుడు ఆదాము ఒక్క నిమిషం పక్కకు వచ్చి, అయ్యా ఏదో తప్పు అయిపోయింది, మమ్మల్ని కొద్దిగా క్షమించు ప్రభువా అంటే, దేవుడు అన్నాడు, ఇంక నీ మాట కాదు ఆమె మాట విన్నావు కనుక ఆమెతో నువ్వు వెళ్ళిపో. సరే వెళ్ళిపోతాం, కానీ ఏం చేయమంటావు మమ్మల్ని, అది వెళ్ళిపోమన్నవాడే పరిష్కారం చూపించాలా, తమ్ముడు. మళ్ళీ ఆయన అడుగుతున్నాడు, వెళ్ళిపోతాం, మేమేం చేయాలి, మేమేం తిని బ్రతకాలి, ఏం తిని బతుకుతామని అవ్వమ్మ ఫ్రెండ్ ఉంది. అప్పుడు దేవుడు వాక్యం సెలవిస్తుంది, దేవుని కోపం క్షణం మాత్రం ఉంటుంది, ఆయన దయ మాత్రం ఆయుష్కాలం అంతా ఉంటుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. దేవుడు ఎంత కోపగించినప్పటికీ, వాళ్ళ మీద కోపగించుకున్నప్పటికీ ఆదాముని అన్నాడు, నీవు వెళ్ళి భూమిని సేద్యపరుచుకొని వ్యవసాయం చేసి నీవు పోషించబడి పిల్లలను కని ఈ భూమిని నిండించు అని ఆశీర్వదించాడు. అది దేవుని యొక్క ఉద్దేశం. ఎంత కోపగించినా కానీ తన ప్రజలైన వారందరూ క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఐశ్వర్యవంతులుగా ఉండాలి, ధనవంతులుగా ఉండాలి, బలవంతులుగా ఉండాలి అనేటువంటి ప్రణాళిక కలిగిన వాడే మనందరం కలిసి ఆరాధన చేస్తున్న నజరేయుడైన యేసు. ఆయనకు తప్పి లోకంలో అటువంటి ఆలోచన వేరే వాళ్ళెవ్వరికీ లేదు. నిస్వార్థమైనటువంటి ప్రేమ. ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, ఆదాము నువ్వు వెళ్ళు,
వ్యవసాయం చేసుకో, పిల్లలను కను, భూమిని నిండించు. కోపంలో కూడా దేవుడు ఆశీర్వాదాన్ని చూపించాడు దేవుడు.